వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని జగ్గేపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో క్వింటాళ్ల కొద్దీ కటింగ్ విధిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మధ్య దళారీలు ఒత్తిడి చేస్తా ఉన్నారు, మేము ఎంతకన్నా ఎక్కువ పెట్టలేము అని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఒక పక్క రైతు దాచుకొని రేటు వచ్చిన తర్వాత కొనుక్కుందామంటేనేమో ఎక్కడా గోడౌన్స్ లేవు, ఎక్కడా కూడా నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేవు. అవన్నీ కూడా పురుగు వస్తుందేమో ఎండకి, మరి ఎండలకి మరి వెయిట్ కూడా తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతుంది, తేమ మొత్తం కూడా పోయి పూర్తిగా మరి తాళయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న మార్కెట్ కొనుగోలు కేంద్రాలు పెడితే 2400కు అమ్ముకోవచ్చు అని చెప్పి రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొక్కజొన్న రైతులైతే ఈ సంవత్సరం చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ఒక పక్క తుఫాన్ వచ్చి వడగళ్ల వాన వచ్చి మొక్కజొన్న మొత్తం చాలా ప్రాంతాల్లో పడిపోయింది. ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే సుమారుగా 10,000 ఎకరాల్లో మొక్కజొన్న మొత్తం కూడా పెనుగాలులకి అలానే వడగళ్ల వానకి అధిక వర్షాలకి పడిపోయింది. పడిపోవడం వల్ల వారికి ఎకరానికి 10,000 అధికంగా ఖర్చు అవుతా ఉంది. ఎందుకంటే పడిపోయింది, మిషన్ల ద్వారా కటింగ్ కుదరదు కాబట్టి మనుషుల ద్వారా చేయించాలి. కాబట్టి మిషన్ ద్వారా అయ్యేదానికి ఇంకొక 2 నెలలు అదనంగా ఖర్చు అయ్యి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు డీసీఎంని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నందిగామ మండలం లింగాలపాడులో బుధవారం రాత్రి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పేరంటాళ్ల అమ్మవారి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. నందిగామ చంద్రబాబు మండలం తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పేరంటాళ్ళమ్మ తల్లి దేవస్థానం వారు మరియు కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈ దత్త యజమాని సత్కరించడం జ్ఞాపకం కోఆపరేషన్ జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరూ కూడా వేదికపై ఆశలు కావాలి, ప్రాంగణంలో ఎవరో ఉండకూడదు. జగ్గేపేట మండలం చిల్లకల్లు గ్రామంలో లోన్ తీసుకున్న మహేష్ అనే యువకుడిపై ఫైనాన్స్ ముసుగులో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఫైనాన్స్ డబ్బులు కట్టాలని అడిగేందుకు వెళ్ళగా మాటా పెరిగి మహేష్పై ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అనా ఆగన్నా ఈఎంఐ ఇస్తే కొట్టమని అన్నారండి స్వామి. అన్న నా బండి ఎప్పుడు కడుతున్నాడు ముందు వ్యాధి ఉండదు ఇది
వాడిది ఏమన్నా చెప్తాను అంతే కానీ కొంచెం ఒక్క నిమిషం ఆగు. అన్న నా బండి పోయింది, బండి డబ్బులు కట్టమని అన్న చెప్తాను. మరి నువ్వు మాట్లాడుకోవాలి. పెనుగంచిప్రోలులోని వడ్డెర కాలనీలో ఓ మహిళ దశదిన కర్మ నిర్వహిస్తుండగా చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికుల వివరాల మేరకు కార్యక్రమానికి వచ్చిన బంధువులలో కొంతమంది గొడవ పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో 5 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలను స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. జగ్గేపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణం కేవీకే స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ గంటా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ శాప్ ఆధ్వర్యంలో కోచ్ గోపి పర్యవేక్షణలో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.